దయచేసి వాక్యాన్ని చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము అందరం కలిసి చదువుదామండి. 29వ వాక్యం నుంచి 31వ వాక్యం వరకు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనము కొన్ని కీలకమైన మాటలు గమనిస్తున్నాం. ఆ మాటల్ని ముందుగా టచ్ చేస్తాను. ఈ యొక్క కీలకమైన మాటలు ఏంటంటే, ఒకటి నడవటం, రెండవది పరిగెత్తటం, మూడవది ఎగరటం. ఈ మూడింటి కంటే ముందు సొమ్మసిల్లటం, పడిపోవటం కూడా మనం చూస్తాం. సొమ్మసిల్లటం, పడిపోవటం, నడవటం, పరిగెత్తటం, ఎగరటం, ఈ యొక్క కీలకమైన పదాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది మన ఆత్మీయ జీవితంలో ఇట్స్ ఎ వెరీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. మనందరికీ కూడా, మనం కూడా అనేక సార్లు సొమ్మసిల్లుతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, అలసిపోతూ ఉంటాం, కొన్నిసార్లు ఉన్న చోటనే ఉండిపోతాం. అయితే దేవుని యొక్క కృపను బట్టి లేచి నడిచే అనుభవము, నడిచే అనుభవము తర్వాత పరుగెట్టే అనుభవము, పరుగెట్టే అనుభవము తర్వాత ఆకాశంలో ఎగిరే అనుభవం. ప్రేమైన దేవుని బిడ్డలారా, 2 ఉదాహరణలు నేను మనకు అర్థం కావడానికి చెప్తాను. మరి ఒక బాల్య దశలో ఉన్నప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్యను అభ్యసిస్తాం. ఆ తర్వాత వయసు పై వచ్చే కొలది ఉన్నత విద్య, కాలేజ్ విద్యను అనుభవిస్తాము. ఆ తర్వాత యూనివర్సిటీ విద్యను అనుభవిస్తాం. మరి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేవే. కానీ యూనివర్సిటీ విద్యలో ఉన్నటువంటి వారు సహితము వారు ప్రాథమిక విద్యలో ఉన్నటువంటివన్నీ కూడా తెలుసుకొని ఉంటారు అప్పటికే. లేకపోతే ప్రాథమిక విద్య తర్వాత ఉన్న ఉన్నత విద్య గురించి కూడా యూనివర్సిటీలో ఉన్న వారికి, కాలేజ్లో ఉన్న వారికి ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగ్ అనేటువంటిది ఉంటుంది. డైరెక్ట్గా ఎవరిని కూడా మనము యూనివర్సిటీ ఎడ్యుకేషన్ చేయం కదండి. ఒక సిస్టమేటిక్ వేలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఆత్మీయంగా కూడా ఇది చాలా ప్రాముఖ్యం. మనము నడవటానికి నేర్చుకుంటూ, నడుస్తూ మనము పరిగెట్టడానికి నేర్చుకోవాలి. పరిగెట్టే అలవాటు తర్వాత పరిగెడుతూ మనము ఎగిరే దశలోనికి రావాలి. ఎగిరే దశలోనికి ఎప్పుడైతే వస్తామో కేవలం ఎగురుతూ మాత్రమే కాదు, కానీ అవసరమైనప్పుడు ఎగిరే అనుభవంలో ఉంటాము. అవసరమైతే స్పీడ్ తగ్గించుకొని పరిగెట్టుకుంటాము. ఇంకా అవసరమైతే మనము నడుస్తాము. ఇంకా అవసరమైతే నెమ్మదిగా విశ్రమిస్తాము. అయితే ఎప్పుడైతే మనకు ఎగిరే సామర్థ్యము ఉండదో, మనం కేవలము పరిగెట్టే సామర్థ్యంలోనే ఆగిపోవటానికి అవకాశం ఉంది. వీ కెన్ ఓన్లీ రీచ్ దట్ మ్యాక్సిమం పొటెన్షియల్. అంతకంటే ఇంకెక్కువ మనము చేయలేము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఇది ఒక ఉదాహరణ నేను చెప్పాలని ఆశిస్తున్నాను. రెండవ ఉదాహరణ ఏంటంటే, మరి ఒక ఏరోప్లేన్ గురించి మనం చూసినప్పుడు ఎయిర్పోర్ట్లో అది పార్కింగ్ ప్లేస్, ఎయిర్పోర్ట్ స్టేషన్ అంటాం. ఆ యొక్క పార్కింగ్ ప్లేస్లో నుంచి బోర్డ్ అయిన తర్వాత ప్రయాణికులందరిని ఎక్కించుకున్న తర్వాత వెరీ స్లోలీ, చాలా స్లోగా తనున్నటువంటి ప్లేస్లో నుంచి ఫ్రీ ప్లేస్లోకి తీసుకుని వస్తారు. దాని కొరకు కొన్నిసార్లు ఏదైనా ట్రాక్టర్స్ కానివ్వండి, ఇలాంటి వాహనాలను ఉపయోగించి పుష్ చేస్తారు. మీరు గమనించే ఉంటారు. అయితే ఒక ఫ్రీ ప్లేస్లోకి వచ్చిన తర్వాత 20 to 30 కిలోమీటర్ స్పీడ్ కావచ్చు, లేక 10 to 15 కిలోమీటర్ స్పీడ్లో అది రన్వే దగ్గరికి వెళ్తుంది. ముఖ్యంగా మరి పెద్ద ఎయిర్పోర్ట్స్ కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే కానీ మీకు అనుభవం ఉంటుంది. అవి ఒక 10 to 15 కిలోమీటర్ స్పీడ్లో రన్వే దగ్గరికి వెళ్తుంది. ప్రేమైన దేవుని బిడ్డారా, స్టేషన్ దగ్గర నుంచి ఆ ఫ్రీ ప్లేస్లోకి రావటం, నడవటం అవుతే, అక్కడి నుంచి రన్వే దగ్గరికి రావటం, పరిగెట్టడం సమానమైతే, రన్వేకి వచ్చిన తర్వాత ఒక్కసారి పైలట్ గారు ఇంజిన్స్ ఆన్ చేస్తాడు. ఎప్పుడైతే ఇంజిన్స్ ఆన్ చేస్తాడో ఆ యొక్క ఏరోప్లేన్ ఇక ఎవరికి అందదు. ఇక ఏరోప్లేన్ ఇట్ పుల్స్ ఇట్ సెల్ఫ్, ఇట్ పుల్స్ అండ్ ప్రొపెల్స్ చాలా స్పీడ్గా, ఇంకా స్పీడ్. దాని వెలాసిటీ యాక్సిలరేషన్ అంటాం కదండి. ఒక యాక్సిలరేషన్ అందుకొని ఒక హై స్పీడ్ అందుకున్న తర్వాత దెన్ ద పైలట్ అడ్జస్ట్ ద వింగ్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ టేక్స్ ఆఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి జీవితాలలో దేవుడు ఈ 3 అనుభవాలు కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. మనం నడవాలి, పరిగెత్తాలి,
మనం పైకి ఎగిరే అనుభవంలో కూడా ఉండాలి అని ఆశిస్తూ ఉన్నాడు. అవసరమైతే మనము మరి ఎప్పుడూ పరిగెట్టాలని కాదు, ఎప్పుడూ ఎగురుతూ ఉండాలని కాదు, ఎప్పుడూ నడుస్తూ ఉండాలని కాదు. మనకి ఇవన్నీ అనుభవాలు ఉన్నప్పుడు ఏది మనకు అవసరమైతే ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని ఉండాలి అని ప్రభు యొక్క కోరిక. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుచేత మనం పక్షిరాజు వలె ఉండాలి అనుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. పక్షిరాజు యొక్క చాలా మరి మానవునికి పక్షిరాజుకు చాలా దగ్గర సంబంధం ఉందండి. ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ దీని గురించి నేర్చుకోవాలంటే యూ గూగుల్ అబౌట్ ద ఈగల్స్. యు సీ ఇట్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ యూ విల్ బి రియలీ సర్ప్రైజ్డ్ టు లెర్న్ సమ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్. మానవుని లైఫ్ స్పాన్ 70 ఏళ్ళు, ఈగల్ లైఫ్ స్పాన్ 70 ఏళ్ళు. మానవుడు ఏ విధంగా బలంగా ఉంటాడో అదే బలము ఈగల్కు కూడా ఉంటుంది. ఇట్ ఎర్న్స్ ఇట్స్ బ్రెడ్. మానవునిలాగా తన యొక్క ఆహారాన్ని అది సంపాదించుకుంటుంది. మానవుడు ఏ విధంగా ఒక జీవిత భాగస్వామితో ఉండటానికి మన సంస్కృతి మన విలువలు చేస్తాయో, ఒక పక్షిరాజు తన జీవితం అంతా కూడా ఒకే జీవిత భాగస్వామితో ఉండటానికి నిర్ణయించుకుంటుంది. ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్స్ చిల్డ్రన్ సో మచ్. ఎంతో చక్కగా తను చేస్తుంది. అందుకనే ఈ యొక్క పక్షిరాజు గురించి మనకు చెప్తూ ఉంటూ ఉన్నాడు. ఇంకో మాటలు చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక గొప్ప పక్షిరాజుగా మనకు ప్రేరేపణ ఇస్తూ ఉంటున్నాడు. హీఈస్ ద ఈగల్ అంటూ ఉన్నాడు. ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నప్పుడు, నేను పక్షిరాజు వలె మిమ్మును నా రెక్కల మీద మోసుకొని వచ్చాను. ఐ హ్యావ్ క్యారీడ్ యూ ఆన్ మై వింగ్స్ అవుట్ ఆఫ్ ద స్లేవరీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని విషయాలు మనము నేర్చుకోవాలి. మనం ఈ యొక్క పక్షిరాజు వలె ఈ యొక్క పరిగెట్టడం ఎగరటం మన జీవితంలో రావాలి అని అంటే మరొక కీలకమైన పదం నేను మీ ముందు ఉంచుతున్నాను: ఎదురు చూడటం. అయితే ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో నూతన బలము అనే మరొక పదాన్ని మీ ముందుకు తెస్తూ ఉన్నాను. ఎదురు చూడటం, నూతన బలం. చూసి ఎదురు చూడటం అనగా ఇది మిస్నోమర్ అంటాం ఇంగ్లీష్ గ్రామర్లో. అంటే అది అర్థమైనట్టు మన చెవులకు అర్థమైనట్టుగా దాని రియల్ అర్థం కాదు. మనం అనుకుంటాం ఎదురు చూడటం అంటే మనం ఏమనుకుంటాం, బస్ స్టాండ్లో ఉండి ఒక బస్ కొరకు ఎదురు చూడటంతో సమానం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వెయిటింగ్ రూమ్లో మనం ఎదురు చూస్తూ ఉంటాం మన టోకెన్ నంబర్ వచ్చేంత వరకు అని. అది ఎదురు చూడటం అనుకుంటాం. నో, దాట్స్ నాట్ ద మీనింగ్. ఇక్కడ ఇది ప్యాసివ్ వెయిటింగ్ అని అంటాం దీన్ని. ప్యాసివ్ వెయిటింగ్ అంటే ఏంటి? వీ డూ నథింగ్, వీ జస్ట్ సిట్ డౌన్ అండ్ వెయిట్ థింగ్స్ ఫర్ హ్యాపెన్, వెయిట్ ఫర్ థింగ్స్ టు హ్యాపెన్. ఆ కార్యాలు జరిగేంత వరకు మనం కూర్చొని అలాగే ఉండిపోతాం. కానీ అలా అనట్లా. ఈ ఎదురు చూడటం, ఈ వాక్యంలో రాయబడిన ఎదురు చూడటం అనేటువంటిది క్రియాశీలకంగా ఎదురు చూడండి అనే మాట. అనగా మీరు ఏదైనా కార్యము చేస్తూనే మీరు ఎదురు చూడాలి. ఉదాహరణగా గృహిణులకు బాగా అర్థమవుతుంది, స్త్రీలకు. ఒకవేళ అంటే వంట చేసే ఎవరైనా కూడా అలవాటు ఉంటుంది. మనం కుక్కర్లో అన్నం పెట్టిన తర్వాత మనం కుక్కర్లో అన్నం ఉడికిందా లేదా అనటానికి ఒక సిగ్నల్ ఏంటంటే విజిల్ వస్తుంది. కానీ సాధారణంగా మీరు గమనించారా, మనము కుక్కర్లో అన్నం పెట్టేసిన తర్వాత మనము విజిల్ వచ్చేంత వరకు దాని ఎదురుగే నిలబడి చూస్తూ ఉండము. ఎవరు చూడం కదండి. అలా మనం ఏం చేస్తాము, ఆ యొక్క కుక్కర్లో పెట్టేసిన తర్వాత నాకు అది ఉడికింది అనే సిగ్నల్ వచ్చేంత వరకు నేనేం చేస్తానంటే కూరగాయలు తరుక్కోవటమో, పప్పుకు పెట్టడమో, లేక ఇంకోటి పని ఏదైనా చేయటమో అది నేను చేసుకుంటూ ఉంటాను. దట్స్ యాక్టివ్ వెయిటింగ్. I am waiting, but I am not passive. I am doing something else. ఎంతమందికి అర్థమవుతుందండి? but at the same time I am waiting. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే అర్థం ఇది. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే we do what God wants us to do, at the same time we wait for his power to accomplish things. మన సమయం కొరకు మనం ఎదురు చూస్తూనే ఉంటాము. కానీ ఆ సమయంలో దేవుడు మనల్ని ఏమైతే చేయమని కోరుతూ ఉంటున్నాడో అది మనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఉన్నటువంటి చాలా కీలకమైన పదము నూతన బలము. ఈ యొక్క నూతన బలము అనేటువంటిది ఇది చాలా బ్యూటిఫుల్. ఒరిజినల్ భాషలో మనం చదివినప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుందండి. నూతన బలము పొందుదురు అనే మాటను ఎలా రాశారు ఒరిజినల్ భాషలో అంటే, నూతన బలము చేత వారు నింపబడుదురు, లేక నూతన బలము చేత వారి యొక్క బలము మార్చబడును అనే విధంగా.
ఇంకో మాటలో మనకు అర్థం కావటానికి ప్రేమైన దేవుని బిడ్డ, ఉదాహరణగా ఒక 100 పార్ట్స్ 100 భాగాలుగా మన బలం ఉందనుకుందాం. జనరల్గా బలము ఒక 100 భాగాలుగా ఉంటే సాధారణమైన ఒక సగటు విశ్వాసిలో ఎలా ఉంటుంది? 70 భాగాలు తన స్వంత బలం ఉంటుంది, 30 లేక 20 భాగాలు దేవుని బలం ఉంటుంది. 70 భాగాలు తన బలము ఉన్నందు చేత దేవుని యొక్క బలము తన జీవితంలో కనిపించదు. కారణం ఏంటంటే తన బలం 70% యాక్టివేట్ అవుతుంది కాబట్టి, క్రియాశీలకంగా మారుతుంది కాబట్టి దేవుని కార్యం కనిపించదు. కానీ మన బలము ఎంత బలమైనదైనా కూడా బలహీనమైనదే దేవుని బలము ముందు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు? ఇఫ్ యు ట్రూలీ వాంట్ టు బి ఫిల్డ్ విత్ ఎ న్యూ స్ట్రెంగ్త్, యు వెయిట్ అపాన్ గాడ్. మనం వెయిట్ చేస్తున్న కొలది, పక్షిరాజు వలె మనము కనెక్ట్ అయ్యే కొలది ఏమవుతుంది ప్రేమ దేవుని బిడ్డలారా? 70 భాగాలుగా ఉన్నటువంటి మన బలము కాసింత తగ్గుకుంటూ వస్తుంది. ఆ తగ్గిన ఆ భాగములో, ఉదాహరణగా 70 భాగాలుగా ఉన్నది 60 భాగాలు, 50 భాగాలు, 40, 30 భాగాలుగా తగ్గుతూ వస్తుంది. ఆ భాగాలు ఏమైతే తగ్గుతూ వస్తుందో దేవుని బలము చేత నింపబడుతూ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే మన బలము తగ్గుతూ దేవుని బలము పెరుగుతూ వస్తుందో ఇక నువ్వు పక్షిరాజు వల్ల ఎగరటానికి ఎవరు ఆపలేరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏదో ఒక ఆత్మీయ సమయంలో, స్థితిలో నీవు ఎలా మారిపోతావంటే, ఇక నీ జీవితంలో నీ బలము ఉండక, యువర్ కంప్లీట్ స్ట్రెంగ్త్ విల్ బి రిప్లేస్డ్ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుచేతనే పౌలు భక్తుడు చెప్పగలిగాడు. ఏమని చెప్పగలిగాడంటే, ఇక మీదట జీవించున్నది నేను కాదు, నాయందు ఉన్న క్రీస్తే నన్ను బలపరచు యేసుక్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను. ఏం చెప్తూ ఉన్నాడు పౌలు ఏం చెప్తున్నాడు? అయ్యా, నా బలం ఇక లేదు, ఇక ఐఎమ్ కంప్లీట్లీ రీప్లేస్డ్. ఇట్స్ నో లాంగర్ ఇక నేను లేను. నాలో కేవలం ఈ గుడారం మాత్రమే ఉంది. నాలో 100% దేవుని బలం రీప్లేస్ అయిపోయింది. అందుచేత నేను దేవుని బలముతో కార్యాలు చేస్తూ ఉన్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో అటువంటి అనుభవం ఉండును గాక. ఆమేన్. మన బలము దేవుని బలము చేత రీప్లేస్ అయిపోవాలి, సబ్స్టిట్యూట్ అయిపోవాలి కంప్లీట్లీ. దట్స్ వెన్, ఎప్పుడైతే నీవు నీ ఆఫీస్లోని కానీ, నీ వర్కింగ్ ప్లేస్లో కానీ ఎక్కడ నడుస్తూ ఉన్నప్పుడు నడిచేది నీవే, కానీ నీలో ఉన్న ప్రభావం మాత్రం దేవునిది. హల్లెలూయా. అందరికీ మామూలుగా మాత్రమే నువ్వు కనిపించవచ్చు, కానీ ఆషమాషిగా ఉండదు. కారణం ఏంటంటే ఇప్పుడు నీ బలము దేవుని బలం చేత రీప్లేస్ అయిపోయింది. యూ క్యాన్ డూ మచ్ మోర్ దాన్ వాట్ పీపుల్ థింక్, ఆర్ ఈవెన్ యూ కెన్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు ఆలోచించడమైనా, ప్రజలు నీ గురించి ఆలోచించడానికంటే చాలా ఎక్కువగా నీ సామర్థ్యము పెరిగిపోతుంది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో పక్షిరాజు అనుభవము మనకు అవసరం. మనం ఫ్లై అవ్వాలి. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఈ లోక జీవన వ్యవహారాలలో, జీవన వ్యాపారంలో చిక్కుబడిపోయి మన పైకి ఎగరాల్సిన మన సామర్థ్యాన్ని మర్చిపోతూ ఉంటూ ఉన్నాం ప్రేమటి దేవుని బిడ్డలారా. ఇక 2 ఉదాహరణలు నేను చెప్తాను మీకు అర్థం కావటానికి. సాధారణంగా మరి కోడి పిల్లలు కానీ, కోళ్ళు కానీ మీరు చూసే ఉంటారు. ఈ కోడి పిల్లలు, కోళ్ళు మీరు చూసారా? ఒక చిన్న పురుగు కొర కొట్లాడుకోవడం చూసారా? ఒక కోడి పిల్ల ఒక చిన్న పురుగును పట్టుకుంటే ఆ ముక్కులోకి దూర్చి ఆ పురుగును పట్టుకుని రెండు కొట్లాడుకుంటూ ఆ పురుగును సగం చేసి ఏదో సాధించినట్టు హ్యాపీగా ఉంటాయి ఈ కోడి పిల్లలు. వాటిని చూసి గద్ద అనుకుంటుంది, పక్షిరాజు అనుకుంటుంది, పిల్లలు చిన్న పిల్లలు వీళ్ళు. కారణం ఏంటంటే పక్షిరాజు ఇట్లాంటి వాటి గురించి అసలు ఆలోచించదు. పక్షిరాజు యొక్క ఆలోచన తీరు మారిపోయింది. పక్షిరాజు యొక్క ఆలోచన తీరు కంప్లీట్లీ డిఫరెంట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, పక్షిరాజును ఎప్పుడైనా సాధారణంగా మనకు అర్థం కావాలంటే గద్ద అనే మాటను మనం వాడొచ్చు, కానీ వాస్తవానికి ఈ పక్షిరాజులు మన భారతదేశంలో అయితే కనిపించవు. బైబిల్లో రాయబడినటువంటి ఈ పక్షిరాజు గురించి మనకి ఎక్కువగా ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మనం చూస్తాం. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోస్ చూస్తే అటువంటి పక్షిరాజు గురించినటువంటి వీడియోస్ బ్యూటిఫుల్గా మీకు కనిపిస్తాయి. అయితే ఈ యొక్క పక్షిరాజులు అవి ఈ లోక వ్యవహారాలు, ఈ చిన్న వాటి గురించి వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, దాని గురించి, దీని గురించి, ఇక్కడ
మరి ఆ విషయం గురించి ఈ విషయం గురించి ఇట్లాంటివన్నీ పట్టించుకోదు. అరే ఇవన్నీ చిన్నపిల్లలు చూసుకుంటారు, నా సంగతి కాదు. నా సంగతి అంతా కూడా ఆకాశం అని పైకి ఎగురుతుంది, పైనుంచి ఆనందిస్తూ కిందికి చూస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ గద్ద అనుకుంటుంది ఇది నా కింగ్డమ్. ఏంటి, ఆకాశం అంతా ఎగురుతూ ఇది నాకు సామ్రాజ్యం, దిస్ ఈజ్ మై ప్లేస్ అని ఆనందిస్తూ ఉంటుంది. నేను చాలా చిన్నతనంలో ఈ స్టేట్మెంట్ చదివాను ప్రేమ దేవుని బిడ్డ, నా మనసులో అది ఉండిపోయింది. ఏమని రాస్తాడంటే ఆ యొక్క రచయిత, గ్రేట్ లయన్స్ హంట్ అలోన్. గొప్ప సింహాలంట ఒంటరిగా వేటాడతాయి. గ్రేట్ ఈగల్స్ ఫ్లై అలోన్. గొప్ప పక్షిరాజులు లాంటివి ఒంటరిగా పైకి ఎగురుతాయి. గ్రేట్ సోల్స్ వాక్ అలోన్. గొప్ప ఆత్మలు ఒంటరిగా వెళ్తాయి. మీరు ఎప్పుడైనా చూసారా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ పిచ్చుకలు కానీ చిలుకలు కానీ లేకపోతే కాకులు కానీ ఒంటరిగా ఎప్పుడు వెళ్ళవు, పావురాలు కానీ ఒంటరిగా ఎప్పుడు వెళ్ళవు, అన్ని గుంపులు 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 గుంపులు. పక్షిరాజు అలా వెళ్ళదు. పక్షిరాజు అంటుంది నా స్టైలే వేరు, నా లైఫే వేరు, ఐఎమ్ మేడ్ డిఫరెంట్. హల్లెలూయా, నేను డిఫరెంట్ అండి. అసలు ఇట్లా ఇది కాదు నాది, నా ఆలోచన తీరు వేరే, నా విజన్ వేరే, నా దర్శనం, నా బలం, నా సామర్థ్యం ఇవన్నీ కూడా వేరే అని తాను సంతోషంగా ముందుకెళ్ళిపోతుంది. హల్లెలూయా, ఈ విధమైన జీవితాన్ని ప్రభు కోరుతున్నాడు. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమైతే 2 లేక 3 విషయాలు మాత్రం మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. అన్ని చెప్పలేని సమయం లేదు, సమయం చాలా తీసుకుంటుంది. బట్ ఐ వాంట్ టు టెల్ అట్లీస్ట్ 2 or 3 things సో దట్ వీ కెన్ అండర్స్టాండ్. ఏంటి యొక్క పక్షిరాజు వలె ఉన్నటువంటి వారు ఎలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి యాక్టివ్లీ వెయిటింగ్ అంటే ఏంటి, క్రియాశీలకంగా ఎదురు చూడటం అంటే ఏంటి, క్రియాశీలకంగా మనం పక్షిరాజు వల్లే ఉండటం అంటే ఏంటి అనేది ప్రాక్టికల్గా నేను చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన జీవితంలో అన్వయించి నేను చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఎప్పుడైతే ఈ యొక్క పక్షిరాజు యొక్క మైండ్ సెట్ మనలో వస్తుందో, ప్రేమ దేవుని బిడ్డరా, ఈ యొక్క పక్షిరాజు యొక్క మైండ్ సెట్ వస్తే వారి యొక్క మాట విధానము, వారి యొక్క తలంపుల విధానం మారిపోతుంది. మొట్టమొదటిగా వారు చెప్పేటువంటి మాట ఏమిటంటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడి యొక్క హస్తము నాకు తోడుగా ఉన్నది, కాబట్టి నేను ముందుకు వెళ్ళగలను. పక్షిరాజు ఎప్పుడూ కూడా తన యొక్క స్వంత బలము కంటే దేవుని యొక్క బలం మీద లేకపోతే ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ మీద చాలా డిపెండ్ అవుతుందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఉదాహరణగా ప్రేమైన దేవుని బిడ్డ, చిన్న ఉదాహరణ మనకు అర్థం కావటానికి, పెద్ద పెనుగాలులు వచ్చినప్పుడు సాధారణంగా ఈ చిన్న పిచ్చుకలు, పిట్టలు, చిలుకలు ఇవన్నీ కూడా వాటి గూళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. గూళ్ళు దూరంగా ఉన్నట్లయితే ఎక్కడో చోట తల దాచుకోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ పక్షిరాజు కాదు. పక్షిరాజు ఏం చేస్తాడు, ఆ పెనుగాలులు వచ్చినప్పుడు రెక్కలు కూడా కొట్టడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ గాలి తనను ఎత్తునట్లుగా చేస్తాడు. He positions himself in such a way that the wind itself lifts the bird up. ఆ యొక్క విండ్, ఆ యొక్క గాలి ఏదైతే ఉందో ఆ పొజిషనింగ్ అలా చేసుకుని అది రౌండ్ తిరుక్కుంటూ కొంచెం మనకు కనిపించినంత ఉన్నత దశకు అది వెళ్ళిపోతుంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆధారం చేసుకుంటాడు. పక్షిరాజు పిల్లలకు పక్షిరాజు నేర్పించే ఎగరటం విధానం కూడా నేను ఇక్కడ చెప్పాలి మనకు అర్థం కావటానికి. సాధారణంగా పక్షిరాజు ఎత్తైన ప్రాంతంలో గూళ్ళు కడుతుంది. అయితే ఎగరాల్సిన టైంలో తన పిల్లలను తోసినప్పుడు అవి ఇంకా బలహీనంగా ఉంటాయి కాబట్టి రెక్కలు కొట్టి అలసిపోయి కొట్టలేక పడిపోతున్న దశలో పక్షిరాజు మళ్ళీ పట్టుకొని పైకి వెళ్తుంది, మరలా తోస్తుంది, మరలా కొట్టలేని టైంలో 2-3 సార్లు అలా అయిన తర్వాత దట్స్ వెన్ ఇట్ టెల్స్ దెమ్ ద సీక్రెట్. అప్పుడు తనకు సీక్రెట్ చెప్తుంది. ఆ పిల్లలకి ఏమని చెప్తుంది, మై చిల్డ్రన్, you are not able to fly because you are looking down. మీరు క్రింద చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎగరలేకపోతున్నారు. మీరు పైన చూడండి, ఆకాశాన్ని చూడండి, సూర్యుడిని చూడండి, then you will be able to fly.
ఆ ట్రిక్ తెలుసుకున్న తర్వాత ఈ పక్షి పిల్లలు ఇంకోసారి అది తోసినప్పుడు అప్పుడు కూడా అవి ఫ్లాపింగ్ చేసి పడిపోతున్న దశలో సడన్లీ ఆ మమ్మీ చెప్పినటువంటి మాటలు గుర్తుకొచ్చి ఎప్పుడైతే అవి ఆకాశాన్ని చూస్తాయో, ఎప్పుడైతే అవి సూర్యుని చూస్తాయో, అమాంతమైనటువంటి గొప్ప బలాన్ని అవి పొందుకొని ఇక రెక్కలు కొట్టడం ప్రారంభిస్తాయి. ఇక భయము లేదు, ఇక అవి చక్కగా ఎగిరిపోతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ దేవుణ్ణి చూసినప్పుడు నువ్వు ఎగురుతావు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని తెలుసుకున్నప్పుడు నువ్వు ఎగురుతావు. నీ యొక్క దేవుని యొక్క కరుణాహస్తము నీకు తోడుగా ఉన్నదని నీవు గ్రహించినప్పుడు నువ్వు ఎగురుతావు. ఉదాహరణకు బైబిల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎజ్రా, నెహెమ్యా ఈ 2 గ్రంథాలు ఒకే కాలంలో రాయబడిన గ్రంథాలు. వారందరూ కూడా సమకాలికులు. నెహెమ్యా 2వ అధ్యాయం 8వ వాక్యంలో, అలాగున నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము నాకు తోడై ఉన్నందున నేను చేసిన మనవిని రాజు ఆలకించెను. సో ఈ పక్షిరాజుల మైండ్ సెట్ కలిగిన వాళ్ళు, పక్షిరాజు యొక్క ఉద్దేశాలు కలిగిన వారు మాట్లాడే విధానం ఏంటంటే, మై గాడ్ ఈస్ విత్ మీ, సో ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. నా దేవుడు నాకు తోడున్నాడు కాబట్టి అన్ని సాధ్యమే, నేను సాధించగలను, నేను చేయగలను, ఏది నన్ను ఆపలేదు. ప్రేమైన దేవుని బిడ్డల, సమయం ఉన్నప్పుడు మీరు చదవండి, నేను రెఫరెన్సెస్ చెప్తూ ఉన్నాను. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 6వ వచనము, 9వ వచనము, 28వ వచనము, 8వ అధ్యాయంలో 18వ వాక్యం, 22వ వాక్యం, 31వ వాక్యం, ఈ వాక్యాలన్నిట్లో మనం చూస్తాం దేవుని యొక్క హస్తము నాకు తోడై ఉన్నందున మేము చేసే ప్రతి పనిలో మేము సక్సెస్ అయిపోయాము. సాధారణంగా లోకరీతిగా ఉన్నటువంటి వారు చెప్పేది ఏంటంటే, మాకేం తక్కువ అండి, మాకు అన్నీ ఉన్నాయి, మేము చేయగలం. కానీ పక్షిరాజు వాళ్ళు ఎలా అంటారు, మాకు అని చెప్పరు. ఇసి దే డోంట్ డిపెండ్ ఆన్ దేర్ స్ట్రెంగ్త్, వారి బలం మీద డిపెండ్ అవ్వరు. వారు అంటారు, మా దేవుడు తోడున్నాడు, మా దేవుడు తోడుంటే నేను అన్ని చేసేస్తాను, మా దేవుడు తోడున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరో మాటను నేను చెప్పనివ్వండి. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో మోషే అప్పుడే 12 మందిని వేగు చుట్టానికి పంపించాడు. 12 మంది వెనక్కి వచ్చారు. 10 మంది నెగిటివ్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. 10 మంది ఏమంటూ ఉన్నారు, అయ్యా మనము ఆ పట్టణాలు జయించలేం, ప్రాకారము గల పట్టణాలు, నెఫీలీలు ఉన్నారు, వారు చంపేస్తారు, తినేస్తారు, మేమందరం కూడా ఇదిగో ఈ గ్రాస్ హాపర్స్ మాదిరిగా మేము ఉన్నామయ్యా, వాళ్ళ దృష్టిలో అలాగే ఉన్నాం, మా దృష్టిలో మేము అలాగే ఉన్నాం, మనం పోజాలము అంటూ ఉంటే కాలేబు అంటున్నాడు. చదవమ్మా ఇప్పుడు 14వ అధ్యాయము 7వ వాక్యం. ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల, కాలేబు అంటున్నాడు మన స్ట్రెంగ్త్ సరిపోతుంది అనట్లా, ఏమంటున్నాడు, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అవును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం. ఎగ్జాక్ట్లీ వారు ఏమైతే చెప్పారో ఆపోజిట్ గా కాలేబ్ మాట్లాడుతున్నాడు. వారు ఏమన్నారు, మనం పోలేము అన్నారు. కాలేబ్ అంటున్నాడు, వీ క్యాన్ గో అండ్ వీ షుడ్ గో. మేము జయించలేము అని వారు అంటూ ఉన్నారు. కాలేబ్ అంటున్నాడు, మనం జయిస్తామంటూ ఉన్నాడు. వారు అంటున్నారు, వారు మనం తినేస్తారు అంటూ ఉంటే కాలేబ్, మనమే తినేస్తాం వారిని. హల్లెలూయా. ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఈ పక్షిరాజు యొక్క యాటిట్యూడ్ కలిగిన వారు ఎలా ఉన్నారు మీరు అర్థమవుతుందండి. దే ఆర్ ఆల్వేస్ బబ్లింగ్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బలము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదాహరణ మనం తప్పనిసరిగా ఆలోచించాలి. యోసేపు గురించి ఆలోచిద్దాం. యోసేపుకు ఆ రోజుల్లో రంగురంగుల విచిత్ర వస్త్రాన్ని వాళ్ళ నాన్నగారు కుట్టించారు. ఎంతవరకు క్రింద వరకు కుట్టించాడు. ఆ రోజుల్లో జనరల్గా అబౌవ్ నీస్ మాత్రమే ఉండేటువంటిది. ఓన్లీ రాయల్టీ, బాగా ఉన్నవారు కానీ, ధనవంతులు కానీ, మరి రాజరికంలో ఉన్నవారు మాత్రమే కింద వరకు కుట్టించుకునేవారు. సో హిస్ డాడీ ప్రొఫెటికలీ హీ గేవ్ హిమ్ దిస్ రోప్, ఈ రంగురంగుల అంగి కింద వరకు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆ దర్శనాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు రూలర్ అవుతావు, నీ అన్నలందరూ నీ దగ్గర, నీ సహోదరులందరూ మరి సాగిల పడతారని చెప్తున్నాడు. యోసేపు నమ్మాడు. యోసేపు జీవితంలో పదే మనకు కనిపించే మాట, యోసేపునకు యెహోవా తోడై ఉండెను కనుక తను వెళ్ళిన చోటల్లా
తను చేసే కార్యములన్నిట్లో విజయం సంపాదిస్తూ వచ్చాడు. ప్రేమ దేవుని, దట్ వాజ్ నాట్ టు బి ఇన్ రియాలిటీ ఏం జరుగుతూ ఉంది? ఎప్పుడైతే ఇష్మాయిలుకు అమ్మివేయబడ్డాడో ప్రేమ దేవుని బిడ్డలారా, హీ హ్యాడ్ ద బిగ్గెస్ట్ షేమ్ ఆఫ్ హిస్ లైఫ్. బిగ్గెస్ట్ షేమ్, జీవితంలో అత్యంత భయంకరమైన సిగ్గును తాను అక్కడ అనుభవిస్తూ ఉన్నాడు. ఎలా? ఈ స్లేవ్స్గా, బానిసలుగా అమ్మబడేటువంటి వారు ఏ యొక్క వస్త్రము లేకుండా నగ్నంగా బజార్లో నిలువబడి మార్కెట్లో కూరగాయల మాదిరి వచ్చి చూసి కొనుక్కుంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకవైపున దేవుని దర్శనం ఉన్నది, ఒకవైపున తనకు రియాలిటీ చూస్తే మాత్రం ఏమీ లేదు. అబ్సల్యూట్లీ నథింగ్. షేమ్ఫుల్. అంతకంటే హీనమైన దశ ఇంకేమైనా ఒక జీవితంలో ఉంటుందా? కానీ యోసేపుకు ఉన్నటువంటి ఆలోచన, నమ్మకం ఏంటంటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడిచ్చిన దర్శనం నెరవేరుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీవు పక్షిరాజుగా, నువ్వు పైకి ఎగిరే అనుభవంలో నువ్వు ఉండాలి అని అనుకుంటున్నట్లయితే నీ జీవితంలో ఎప్పుడు నమ్మాల్సింది, నీ జీవితాన్ని నడుపుకోవాల్సిన ఆలోచన ఏంటంటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుని హస్తము నాకు తోడుగా ఉంది, నేను ఏమైనా చేయగలను అనే నమ్మకం నీలో రావాలి. ఆమేన్ అని చెప్దామండి. ఆమేన్, హల్లెలూయా. యు హ్యావ్ టు బిల్డ్ అప్ దట్ ఇన్నర్ స్ట్రెంగ్త్. మన జ్ఞానము, మన తలాంతులు, డిగ్రీలు, డబ్బు, పరిచయాలు ఏవి కూడా లేదు ప్రేమ దేవుని బిడ్డలారా. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్ దట్ వి విల్ బి ఏబుల్ టు డూ వాట్ వి షుడ్ బి ఏబుల్ టు డూ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. మన జీవితంలో ఏమైతే చేయాలని దేవుడు కోరుతున్నాడో ఆయన సామర్థ్యం చొప్పున మాత్రమే చేయగలం. మన జ్ఞానము, అనుభవం అన్ని పక్కకు పెట్టేసి మనం చెప్పాలి, నీ కృప నాకు చాలు ప్రభువా, నీ కృప ఉంటే నేను ఏమైనా చేయగలను ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉంటే ఏం చేయగలను ప్రభువా. దట్స్ నంబర్ వన్. దట్స్ ద యాటిట్యూడ్. ఫస్ట్ థింగ్ ప్రేమ దేవుని బిడ్డ, నేను ఈ మాటను మీ హృదయాల్లో దాచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. నీ జీవితంలో నీవు నీతో గట్టిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను సాధించలేనిది కానీ, అనుభవించలేనిది కానీ, అధిగమించలేనిది కానీ నా జీవితంలో ఏది లేదు. ఏ పరిస్థితి వచ్చినా, అనారోగ్యమైన, కష్టమైన, కరువైన ఏ పరిస్థితి వచ్చినా దేవుని కృపను బట్టి నేను జయించగలను అని నీతో నువ్వు చెప్పుకోవాలి. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుచుకున్నా. యూ హ్యావ్ టు టెల్ యువర్ సెల్ఫ్ దట్ యూ క్యాన్ విన్ ఎవ్రీ సిచ్యువేషన్. యూ క్యాన్ విన్ ఎవ్రీ సిచ్యువేషన్ బికాస్ దట్ ఈస్ దేర్ ఇన్సైడ్. మన డిఎన్ఏలో అది ఉంది. మన జన్యు క్రమములో యేసుక్రీస్తు యొక్క సామర్థ్యం మనలో దాగి ఉంది. అది నువ్వు నమ్మాలి. ఆమేన్. నువ్వు నమ్మాలి. లోకము నిన్ను నమ్మనివ్వదు. నా మాట వినండి దయచేసి. ముందుగా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడ పడిపోతాయంటే, లోకము నిన్ను నమ్మనివ్వదు. నేను సాధించగలను నువ్వంటే కూడా నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకోపో అంటారు. నేను చేయగలనండి అంటే కూడా నీ ట్రాక్ రికార్డ్ ఒకసారి చూసుకో, నువ్వు ఎక్కడ పుట్టావో చూసుకో, నీ డబ్బు ఏంటో చూసుకో, నీ అనుభవం ఏంటో చూసుకో అని డిస్కరేజ్ చేసే లోకం. Don't listen. Don't listen to them. Don't listen. Listen to God. Listen to your inner voice. Listen to the Spirit of God. ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తును మరణం నుంచి బయటకు తీసుకుని వచ్చాడో అదే ఆత్మ నీలో ఉన్నాడు. ఏ శక్తి చేత యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడో ఆ శక్తి మనలో కూడా ఉంటూ ఉన్నది. మన ప్రాబ్లం ఒక్కటి ఎక్కడొస్తుందంటే నమ్మకం. వీఆర్ అనేబుల్ టు బిలీవ్. నేను తమాషాగా అనుకుంటాను ఎప్పుడైనా ఈ 10 మంది వేగు చూసే వారు అనుకున్నప్పుడు, ఒరే ఏంట్రా కనీసం మీరు చిలుకలో లేకుంటే కాకులో లేకుంటే నెమల్లో ఏదో చెప్పకుండా మేము మిడతల వల్లే ఉన్నామంటారు. మీరు మిడతల, కనీసం ఏ పక్షి దొరకలేదా మంచి పక్షి మీకు? మేము మిడతల వల్లే ఉన్నామంటారు. కానీ కాలేబ్ అంటాడు, వీఆర్ లైక్ ద ఈగల్స్. మేము పక్షిరాజులం, మేము లేస్తాం, ఎగురుతాం, చంపేస్తాం, తినేస్తాం. అంటే కొన్నిసార్లు మనం అనుకుంటే ఏంటంటే ఇది క్రైస్తవ భాష కాదే, కానీ పక్షిరాజు కోపం వస్తే అలాగే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మామూలుగా ఉన్నప్పుడు మామూలుగా ఉంటుంది, లేకపోతే కానీ నేను తినేస్తా అంటది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పక్షిరాజు, నేను ఐ స్టడీడ్ అబౌట్ దిస్, సో ఐ నో. మీరు చూడండి, పక్షిరాజు సాధారణమైనటువంటి బరువు ఒక 20 to 25 కిలోస్ ఉండగలదు. కానీ
50-60 కిలోలు ఉన్నటువంటి ఒక మేకపోతును కూడా లేపుకొని వెళ్ళిపోతుంది అది. ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్. నేను అంటూ ఉన్నానంటే సమయం రావాలి కానీ నీలో ఉన్నటువంటి ఆ యొక్క యూదా గోత్రపు సింహము, ఆ పక్షిరాజు ఆత్మ ఎవరు తట్టుకోలేరు. బట్ యూ షుడ్ డెవలప్ ఇట్, యూ షుడ్ డెవలప్ ఇట్. నీలో ఆ స్ట్రెంగ్త్ ఉన్నది, నువ్వు అనుభవించాలి, నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడు అది జరుగుతుంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఇక రెండవది ప్రేమ దేవుని బిడ్డలారా, పక్షిరాజు యొక్క యాటిట్యూడ్, వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, నాకు గొప్ప ఆయుధము దేవుడు నాకు ఇచ్చాడు, ఆ ఆయుధము దేవుని యొక్క నామము నేను కలుగున్నాను అని నమ్ముతాను. దే బిలీవ్ దట్ దే హ్యావ్ ఎన్ ఇండస్ట్రక్టబుల్, undefeatable secret weapon which is the name of God. జయింపబడలేని, నాశనము కాజాలని గొప్ప రహస్య ఆయుధము దేవుడు మనకిచ్చాడు. అదే దేవుని నామము. చాలామంది అనుకుంటారు యేసునామం 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 అంటారు. అదే యేసునామం ప్రేమ దేవుని బిడ్డలారా, నేను అంటున్నా, దెర్ ఇస్ మ్యాజిక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ మాట మీకు అర్థమైతే, దెర్ ఇస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దెర్ ఇస్ అబ్సల్యూట్ పవర్. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మనం గమనించేది ఇదే. ఇజ్రాయేలీలు, దయచేసిన మాట ఆలకించండి, ఇజ్రాయేల్ అందరూ కూడా గొల్యాతు మాట విని, స్వరం విని వాడిని చూసి పరిగెడుతూ ఉన్నారు. చక్కగా ఈ యొక్క యవనస్తులైన దావీదు వచ్చి హే 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 హౌ ఏం జరుగుతుంది, అవునా గొల్యాత, ఈ సున్నతులేని ఫిలిష్తీయుడు ఇలా దేవుని నామాన్ని తృణీకరించడానికి వాడికి ఎంత ధైర్యం అని చెప్పి, ఏంటి బహుమానం అని విచారించాడు. విచారించిన తర్వాత దావీదులో ఉన్నటువంటి, నా మాట దావీదులో ఉన్నటువంటి పక్షిరాజు బయటకు వచ్చి అంటూ ఉన్నాడు. చదవండి, తీయండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 45-46 వాక్యాలు. దావీదు నీవు కత్తియు ఈటయు బల్లమును గొల్యాత్, నీ వెపన్స్ కత్తి ఈటె డాలు. గొల్యాతు, నీ వెపన్స్, నీ ఆయుధాలు కత్తి ఈటె డాలుతో నువ్వు వస్తున్నావు, కానీ నేను నా వెపన్ తీసుకొని వస్తున్నాను. ఇండెస్ట్రక్టబుల్ వెపన్, అన్డిఫిటబుల్ వెపన్ నేను తీసుకొని వస్తున్నాను. చదవమా ఇప్పుడు ఏమంటున్నాడు దావీదు? ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావే, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడి యొక్క యెహోవా పేరట నేను వచ్చుచున్నాను. ఐ కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఐ కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, గొల్యాతు చేసిన ఒక తప్పు ఉందండి ఇక్కడ. వాడికి తెలియదు, ఫూలిష్ ఫెలో, సాతాన్ లాగా. వాడు టచ్ చేయకూడని టచ్ చేశాడు అనమాట. అంతవరకు ఇశ్రాయేలులను బాగానే తిట్టాడు, ఏదో దుర్భాషలు, అంతవరకు బాగుంది. కానీ ఎప్పుడైతే దేవుని పేరును దూషించాడో, ఎప్పుడైతే దేవుని పేరును అవమానకరంగా మాట్లాడాడో, ఇక దావీదు ఊరుకోలా. ఆహాహా, ఇంతవరకు బాగుంది బాబు, మమ్మల్ని అన్నా బాగుంది, కానీ మేము సేవించే దేవుడిని అనడానికి లేదు అని, దట్స్ వెన్ హీ చేంజ్డ్ గేర్స్. అంతవరకు యుద్ధము భూలోకం మీద జరిగింది. ఇప్పుడు దావీదు ఎప్పుడైతే దేవుని పేరు తీసుకున్నాడో, ఇక యుద్ధం భూమి మీద ఆగిపోయి పరలోకంలోకి వచ్చేసింది. హల్లెలూయా. దయచేసి నా మాట ఆలకించండి. ఒక మాట, నేను ఈరోజు పదే ఆ మాట చదువుతూ ఉంటే ఒక మాట నాకు, దావీదు గొల్యాతును ఒక్కడే కాదండి చంపింది. సాధారణంగా మనకు అర్థమయ్యేది ఏంటి, గొల్యాతును చంపాడు. కానీ చదవమే, ఇప్పుడు చదువు 46 చదువు, గొల్యాతును ఒక్కడే కాదు. ఏమంటున్నాడు చూడండి దావీదు, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. అవును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. అవును, ఇశ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. దావీదు గొల్యాతుని కాదు, ఫిలిష్తీయులందరూ ముక్కలు చేసి పడేశాడు. ఓన్లీ వన్ వెపన్, ద నేమ్ ఆఫ్ జీసస్, ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటను నేను చెప్పాలి. మన జీవితాల్లో అనేక సార్లు ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే, ఇక ముందుకు వెళ్ళలేం, వెనక్కు వెళ్ళలేం. ఒకరితో చెప్పుకోలేము, మనం భరించలేం. అటు కన్నీరు ఆపుకోలేము, దిగమింగలేం. కన్నీరు కార్చలేము, దిగమింగుకోలేము. అలజడి, ఆందోళన, ఒంటరితనం, చీకటి. అలాంటి టైంలో నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి నా మాటలు ఈరోజు చెప్పే మాటలు మర్చిపోవద్దండి. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు.
డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఓటమిని అంగీకరించాల్సిన అవసరం లేదు, ఏమి చేత కాదని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కామ్ యువర్ సెల్ఫ్ డౌన్. ముందుగా టెన్షన్ పట్టడం ఆపేసి నీ ఆత్మను నిమ్మలపరుచుకొని స్లోగా నీ ఆత్మలో నుంచి రావాల్సిన మాట ఏమిటంటే యేసునామం, యేసునామం, యేసునామములో, యేసునామములో, యేసునామం, యేసునామం. ప్రేమటి దేవుని బిడ్డలారా, యేసునామమును ఉచ్చరింపగానే, యేసునామం ఉచ్చరింపగానే ప్రేమటి దేవుని బిడ్డలారా, ఇక భూలోక సమస్యలు భూమి మీద కాదు, ఇక పరలోక సైన్య సమూహములన్నీ కూడా నీకున్నటువంటి సమస్యలను తీసుకొని ఇప్పుడు ఆత్మీయ యుద్ధమును ప్రకటించి ఆ యొక్క దేవుని యొక్క దూతల సమూహాలు నీ పక్షాన ఉండి యేసునామం ప్రకటించిన కొలది, యేసునామం ఉపయోగించిన కొలది, యేసునామం కలిగి ఉన్న కొలది ఎప్పుడైతే నువ్వు అలాంటి అనుభవంలో ఉంటావో విజయము నువ్వు వరిస్తూనే చెప్తూ ఉంటున్నాను. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఎ నేమ్. మనకున్నటువంటి అనారోగ్యానికి ఒక పేరుంది. షుగర్ అనే పేరు కావచ్చు, బీపీ అనే పేరు కావచ్చు, కిడ్నీ సమస్య అనే పేరు కావచ్చు, మరి సివిడి అనే పేరు కావచ్చు, లేకపోతే స్లీప్లెస్నెస్ అనేది కావచ్చు, లేకపోతే పేదరికం అనే పేరు కావచ్చు, అప్పులు అనే పేరు కావచ్చు, లేకపోతే డిప్రెషన్ అనే పేరు కావచ్చు, నిద్రలేమితనం అనే పేరు కావచ్చు, భార్యాభర్తల మధ్యలో అర్థము చేసుకోలేని తనం అనే ప్రేమ కావచ్చు, ప్రేమ లేని తనం కావచ్చు. ప్రతి దానికి ఉన్నటువంటి పేరు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అన్ని నామములు, ఈ నామములు ఎన్ని పేర్లు, అన్ని నామముల కంటే యేసు నామము గొప్పది. ఎవరైతే నమ్మి ఉంటున్నారో యేసు నామము నువ్వు ప్రకటించినప్పుడు ఈ నామములన్నీ కూడా మోకరించి సాగిలపడాల్సింది. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచుకుందాం. When you believe on the name of Jesus, I am telling you, when you believe on the name of Jesus, all the names will fall down. The name of Jesus. Yes, there is magic, there is power in the name of Jesus. Believe it. నువ్వు ఎంత నమ్మితే అంత అనుభవిస్తావు, ఎంత నమ్మితే అంత అనుభవిస్తావు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమని దేవుని బిడ్డరా, ఈ మాట నేను ఇంకా మీకు అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రేమని దేవుని బిడ్డరా, ఆ రోజుల్లో రాజుల కాలాల్లో యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ లైన్లో ఎవరు ఉంటారంటే జెండాలు పట్టుకొని వెళ్తూ ఉంటారు. జెండా అంటే ఆ సామ్రాజ్యం యొక్క జెండా పట్టుకొని వెళ్తూ ఉంటారు. చిన్న చిత్తగా సామ్రాజ్యాలు ఎంత పెద్ద జెండా పెట్టుకున్నా పెద్ద ఉపయోగం లేదు. కానీ గొప్ప సామ్రాజ్యాలు ఎప్పుడైతే అవి ముందుకు వస్తాయో ఆ సౌండ్కే భయపడతారు, ఆ సౌండ్కే భయపడతారు. ఆ జెండా ఎప్పుడైతే చూస్తారో, ఆ సామ్రాజ్యం యొక్క జెండా ఎప్పుడైతే చూస్తారో శత్రు గుండెల్లో గుబులు పడుతుంది. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, యెహోవా నిస్సి మన జెండా, మన ప్రభువు, మన జెండా, మన ప్రభువు, మన ప్రభు నామము మన జెండా. నువ్వు ఎప్పుడైతే నడుస్తూ ఉంటావు ప్రేమ దేవుని బిడ్డలారా, సాతాను సమూహంలో ఎన్ని ఉన్నా కూడా నువ్వు నడుస్తూ ఉన్న కొలది నీట్గా ఆ రోజు ఎర్ర సముద్రము పాయలైనట్లుగా నీట్గా ఆ యొక్క రెండు పాయలుగా అవతల యువతల సాతాను సమూహాలన్నీ పెట్టి సెల్యూట్ కొట్టి, అయ్యగారు మీరు వెళ్ళండి, మేమేమి చేయము, అయ్యగారు మీరు వెళ్ళండి అని అవి నీకు దారిని కల్పిస్తానికి జ్ఞాపకం చేస్తున్నాను. కారణం జెండా, దేవుని నామము నీపై ఉన్నది. యు సీ, నీ నుదుటి పైన ఉన్నటువంటిది JESUS. there is a name on your life and Satan can read that. సాతానుకు తెలుసు నువ్వు ఎవరి బిడ్డవో, ముట్టడానికి అవకాశం లేదు. నువ్వు భయపడొద్దు. ప్రేమని దేవుని బిడ్డలారా, మనలో నేను అంటానండి, దయచేసి ధైర్యం తెచ్చుకోవాలి ప్రేమని దేవుని బిడ్డలారా. మరి బల్లులను లేకపోతే ఏమంటారంటే బొద్దింకలను లేకపోతే ఎలుకలను చూస్తే ఎక్కడో కుర్చీలెక్కి ఇండ్లు ఖాళీ చేసే టైప్ పెట్టుకోవద్దండి. నో, వాట్ ఆర్ వి టాకింగ్? బొద్దింకలేంది ఈవెన్ ఏంటండి, పాములను తొక్కేస్తాం మనం. మనకున్న ధైర్యం అలాంటిది, మనకున్న సామర్థ్యం అదండి. వీడు సాతాను తల చిత్తుకొట్టబడింది, వాడేం చేస్తూ ఉన్నాడు, మనం భయపడతామేమో అని తోక ఆడిస్తున్నాడు. తోక గీక జాంతానై యేసు నామములో ఆ తోకను మనము తొక్కేస్తాం. హల్లెలూయా, ప్రైజ్. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మైండ్. దేర్ ఇస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యు బిలీవ్ ఇట్, యు బిలీవ్ ఇట్. పక్షి రాజు ప్రేమైన దేవుని బిడ్డలారా, తన యొక్క సామర్థ్యం పైన, తనకున్న ఇన్నర్ స్ట్రెంగ్త్ మీద, ఆ లోపల సామర్థ్యం మీద నమ్ముతుంది ప్రేమైన దేవుని బిడ్డ. ఇట్ డజంట్ గివ్ అప్. ఈరోజు మీరు నేను ఏంటి యాక్టివ్లీ వెయిటింగ్ అంటే ఏంటి? యాక్టివ్లీ వెయిటింగ్ అంటే మనం ఏం చేస్తామంటే, నా దేవుని పేరు నా దగ్గర ఉంది, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ గాడ్ విల్ టేక్ కేర్.
అన్నీ. కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు, మా పిల్లలు ఎట్లండి, డబ్బులు లేవండి, వాళ్ళ ఉద్యోగాలు ఎట్లా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా. డోంట్ వరీ, నువ్వు దేవుని పిల్లోడు. నిన్న చెప్తూ వచ్చాను ఒక ఫంక్షన్లో, నీ పిల్లలుగా ఉన్నంత వరకు నీవిచ్చేదే వారికి దొరుకుతుంది. కానీ నీ పిల్లలు ఎప్పుడైతే దేవుని పిల్లలు అయిపోతారో దేవుడిచ్చేది వరకు దొరుకుతుంది. హల్లెలూయా. నీ పిల్లలుగా కంటే నువ్వు చెప్పాలి, నా పిల్లలు నా వారు కాదు ప్రభువా, నీ పిల్లలు ప్రభువా, నీ పేరు వారి మీద ఉన్నది అని ఎప్పుడైతే నువ్వు దేవునికి అవకాశం ఇస్తావో, గాడ్ విల్ గివ్ యూ ద బెస్ట్ టు యువర్ చిల్డ్రన్. యు ట్రస్ట్ ఇట్. దెర్ ఇస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. డోంట్ లూజ్ ఇట్. అందుకని అంటాను, ఎప్పుడు కూడా మీ నామం మన నోటి మీద యేసయ్యా 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 వృధాగా ఉచ్చరింపమని చెప్పటం లేదు, కానీ యు మీనింగ్ఫుల్లీ కనెక్ట్ టు దట్ నేమ్. మనం క్రింద పడ్డప్పుడు అమ్మా అని ఎలా అంటామో, మనలో ఉన్నటువంటి ఆ యొక్క అలవాటు ఏం కావాలి, అయ్యా యేసయ్యా 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 యేసయ్యా. నీ గుండె కోస్తే ప్రేమ. దేవుని బిడ్డ ఒక సైనికుడు అంటూ ఉన్నాడు, బుల్లెట్ తన గుండెలోకి దూసుకుని పోతే ఆపరేషన్ చేస్తూ ఉంటే ఆ సైనికుడు అంటూ ఉన్నాడు డాక్టర్ గారు, అయ్యా డాక్టర్ గారు బుల్లెట్ దగ్గరికి మాత్రమే వెళ్ళండి, ఆ బుల్లెట్ దాటి కాసింత గుండెలోకి పోతే అక్కడ యేసయ్య కనిపిస్తాడు నీకు అంటూ ఉన్నాడు. నీ గుండెలో యేసయ్య దాగుండాలి, నీ గుండెలో యేసయ్య పేరు ఉండాలి, నీ నోటి మీదకి రావాలి. ఎంత యేసు నామం నీ నోట్లో ఉంటుందో అంత శక్తి నీలో పొందుకుంటావు. హల్లెలూయా. ఎదురు చుట్టం, అది ప్రేమ దేవుని బిడ్డలారా. యు వాక్ బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ అండ్ యు వాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మూడవది నేను చెప్పి ముగిస్తాను. మూడవదిగా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ పక్షిరాజు చుట్టూ ఉన్న వాస్తవాలు, చుట్టూ ఉన్న వాస్తవిక పరిస్థితులను బట్టి ఎప్పుడూ కూడా బలహీనపరచబడడు. ఈ పక్షిరాజు యొక్క ఆలోచన తీరు కలిగినటువంటి ఒక విశ్వాసి సహితము ఫ్యాక్ట్స్, రియాలిటీస్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి డిప్రెస్ అవ్వరు. కారణం ఏంటంటే రిపోర్ట్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ ఎలాగైనా ఉండవచ్చు, వాటన్నిటికంటే మించిన పవర్ మనకు ఉందని తెలుసు అన్నమాట. ఉదాహరణగా మన కొన్నిసార్లు మన యొక్క బ్లడ్ రిపోర్ట్ కానీ, స్కానింగ్ రిపోర్ట్ కానీ, ఎంఆర్ఐ రిపోర్ట్ కానీ, డాక్టర్లు చెప్పింది కానీ చూస్తే కాసింత మనసులో చివుక్కుమంటుంది. బీయింగ్ ఎ మెడికల్ డాక్టర్, మన దగ్గర చాలామంది డాక్టర్స్ కూడా ఉన్నారు. ఐ డోంట్ వాంట్ అండర్ వాల్యూ ద డాక్టర్స్, బట్ సమ్టైమ్స్ రిపోర్ట్స్ కెన్ వీకెన్ ఎ పర్సన్ కదండి. ఒక రిపోర్ట్ చదివినప్పుడు సాధారణంగా వీక్ అయిపోతాం. అరే ఏంట్రా, నాకు బీపీ వచ్చిందా, షుగర్ వచ్చిందా, లైఫ్ లాంగ్ నేను ట్యాబ్లెట్స్ వాడాలా, అరే నా కిడ్నీ సమస్య ఉందా. యు సీ వెన్ రిపోర్ట్స్ వీకన్, ఫ్యాక్ట్స్ విల్ వీకన్ యూ. వాస్తవాలను చూసినప్పుడు నువ్వు వీక్ అయిపోతావు. కానీ ఆ యొక్క పరిస్థితుల్లో నువ్వు పక్షిరాజు యొక్క యాటిట్యూడ్ కలిగి ఉంటే మాత్రం నువ్వు వీక్ అవ్వవు అని నేను గుర్తు చేస్తున్నాను. ఏ వరదలైతే లోకమంతటిని ముంచేశాయో అదే వరదలు నోవహును క్షేమానికి తీసుకెళ్ళాయి. హల్లెలూయా. లోకమంతటికి అవి నాశనపు వరదలు, కానీ నోవహుకు మాత్రం అరారాతు పర్వతానికి దారి చూపించే వరదలు అవి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏ గొల్యాత్ అయితే అందరికీ బహు భయంకరమైన రాక్షస మనిషిగా ఉన్నాడో, దావీదుకు మాత్రం ఒక గొప్ప అవకాశంగా మారిపోయాడు. నేను ఇంత గొప్ప మనిషిని కూడా ఓడించగలను, నేను ట్రై చేసి చూస్తా, నేను సాధిస్తానని ఒక అవకాశంగా చూస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబు గురించి నేను మీ మధ్యకి తేవాలని ఆశపడుతున్నాను. యోబు వాస్తవం చూస్తే మోస్ట్ క్రిటికల్ అండ్ మోస్ట్ బ్యాడ్ అనమాట, చాలా బ్యాడ్, వర్స్ట్. ఎలా ఉంది, ఒకనాడేమో ఒకంతలో అత్యంత ధనవంతుడుగా, గొప్ప రాజుగా, అటువంటి పరిస్థితులు అనుభవించిన వ్యక్తిగా ఉన్నాడు. మరొక టైంలో దుమ్ములో ధూళిలో పడిపోయి శరీర కురుపులతో, చిల్ల పెంకుతో ఒళ్ళు గీరుకుంటూ ఉన్నాడు. రెండు ఎక్స్ట్రీమ్స్, ఒకటేమో రాయల్టీ, మరొకటేమో భయంకరమైనటువంటి వ్యాధి. అందరూ అంటూ ఉన్నారు చచ్చిపోతావు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, దేవుడిని శిక్షిస్తున్నాడు, నువ్వే తప్పు చేసి అంటావు, చచ్చిపోతావు. చివరికి తన భార్య కూడా అంటూ నువ్వు చచ్చిపోతావు, చచ్చిపోతే మంచిదే అన్నట్టుగా మాట్లాడుతుంటే యోబు మాత్రం అనట్లా. యోబు అనట్లేదండి. యోబు అంటూ ఉన్న మాట ఏమిటంటే, నా విమోచకుడు సజీవుడు, ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత కూడా, ఈలాగు నేను కృషించిన తర్వాత కూడా నా కన్నులతో నేను చూస్తాను, మరెవరి కన్నులతో కాదు, నా కన్నులతోనే నేను చూస్తానన్నాడు. అదే జరిగింది.
నాశన పలుకులు పలికిన ఎవ్వరి మాటలు నెరవేరలేదు, జీవపు మాటలు పలికిన యోబు మాటలు నెరవేరాయి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, పక్షిరాజు యొక్క మనస్తత్వము, ధైర్యము, నమ్మకం కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా వారి చుట్టూ ఉన్న పరిస్థితులు వారికి కలిగి అనుభవిస్తున్న వాటిని బట్టి కూడా డిప్రెస్ అవ్వకుండా వారు అంటారు, నా దేవుడు నాకు చూసుకుంటాడు. ఐఎమ్ గోయింగ్ టు కమ్ అవుట్ విక్టోరియస్. రైజ్ అప్ టుడే, రైజ్ అప్ టుడే. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ టుడే. మన జీవితంలో అనేక అనుభవాలు మనం అనుభవించవచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా. అవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ మాత్రమే, పాసింగ్ క్లౌడ్స్. అవి వెళ్ళిపోయే, సాగిపోయేటువంటి మబ్బులు మాత్రమే. కానీ చాలామంది ఏం చేస్తారంటే అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు డిప్రెస్ అయిపోయి డిఫీటెడ్ మెంటాలిటీతో వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. నో, యూ డోంట్ హ్యావ్ టు. నువ్వు పక్షిరాజులాగా ఉండాలి అని అంటే నేను అంటూ ఉన్నాను కదా, పొజిషన్ యువర్ సెల్ఫ్. ఏ పెనుగాలులైతే ఇతర పక్షులన్నింటినీ కూడా భయానికి గురి చేస్తున్నాయో ఆ పెనుగాలులను ఆధారం చేసుకుని నువ్వు పైకెగురు, పైకెగురు. టర్న్ యువర్ వీక్నెస్ ఇంటూ ఎన్ ఆపర్చునిటీ. నీ బలహీనతను ఒక అవకాశంగా తీసుకో. నువ్వు సాధించలేని దానిని ఒక అవకాశంగా తీసుకో. ఒక పడిపోయిన స్థితిలో నిన్ను ప్రేరేపించుకొని నీలో ఆత్మీయ పౌరుషం తీసుకొని వచ్చి నేను జయిస్తానని పట్టుదలతో దేవుని మీద ఆధారపడు. నీ బలము కాదు, దేవుని బలము. నువ్వు నూతనపరచబడాలి. నువ్వు నూతనపరచబడినప్పుడు ఇదిగో 70% ఉన్నటువంటి నీ బలము కాస్త తగ్గిపోయి 30% ఉన్న దేవుని బలము పెరిగి ఇక నీవు కాదు దేవుని బలము చేత నువ్వు సాధించగలవు. హల్లెలూయా. నువ్వు చెప్పగలవు, నా విమోచకుడు సజీవుడు. నో మ్యాటర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ, నా భవిష్యత్తులో నేను గెలవబోతున్నాను, నేను నిలవబోతున్నాను, కొండ శిఖరంపై నిలవబోతున్నాను. మీకా అంటున్నా, నా శత్రువా, నేను పడిపోయిన నవ్వుతున్నావు కదా, నవ్వు నవ్వు నవ్వు, బాగా నవ్వు నా శత్రువా, కానీ మరలా లేవబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రైజ్ అప్ అగైన్ బికాస్ మై గాడ్ ఈస్ విత్ మీ. ఐఎమ్ గోయింగ్ టు రైజ్ అప్ అగైన్. దట్స్ హౌ ఈగల్ స్పీక్. పక్షిరాజు యొక్క మనస్తత్వం కలిగిన వారు అలా జీవిస్తారు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈరోజు రేమా చర్చ్లో ఈ వాక్యం వింటున్నటువంటి వారు, తర్వాత యూట్యూబ్లో వినేవారు, నేను చెప్తూ ఉన్నానండి, దేవునితో మాట్లాడుతున్నాడు. యు ఆర్ డెస్టైన్డ్ టు విన్ ఇన్ లైఫ్. నువ్వు గెలవటానికి పిలువబడ్డావు, గెలవటానికి దేవుడు నిన్ను తయారు చేస్తాడు. నువ్వు ఏమాత్రం నిన్ను తక్కువగా చూసుకోవద్దు. వీఆర్ పవర్ఫుల్ పీపుల్ బికాస్ గాడ్ ఈస్ విత్ us. పక్షిరాజు, పక్షిరాజు, పక్షిరాజు. వేర్ ఆర్ యు ఫాలింగ్ డౌన్? నేను 5 పదాలు చెప్పాను. సొమ్మసిల్లిన వారు, పడిపోయిన వారు, నడిచేవారు, పరిగెత్తేవారు, ఎగిరేవారు. ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? వేర్ ఆర్ యు? వేర్ ఆర్ యు? యు జస్ట్ వాంట్ లై డౌన్, అక్కడే సొమ్మసిల్లిన తరంగానే ఉండిపోవాలనుకుంటున్నావా? పడిపోయిన స్థితిలోనే ఎప్పటికీ పడిపోయి ఉండాలనుకుంటున్నావా? డూ వాంట్ టు రైజ్ అప్ అండ్ వాక్ అండ్ రన్ అండ్ ఫ్లై? యూ డిసైడ్. యూ డిసైడ్. యూ డిసైడ్. నిర్ణయం నీది. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా మనకే చాయిస్ ఇచ్చాడు. ఏమో చెప్పాడు? నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును కాక. నీకు గొప్ప విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు అనుభవిస్తావు. అదే విశ్వాసం తక్కువగా ఉంటే తక్కువ అనుభవిస్తావు. విశ్వాసం లేకపోతే ఏమీ జరగదు. యేసుక్రీస్తు కొన్ని పట్టణాలను చూసి, అయ్యో కొరాజీనా, అయ్యో నీలో చేసిన కార్యాలు వేరే ఊర్లో చేస్తే ఇప్పటికల్లా ఎంతో గొప్పగా జరిగేది, మీకు విశ్వాసమే లేదంటున్నాడు వారిని చూసి. నో, డోంట్ బి లైక్ దట్. రైజ్ అప్, రైజ్ అప్, రైజ్ అప్ టు ఫ్లై హై. మనం ఎగరటానికి చేయబడ్డాం. ఈ చిన్న చిన్న వాటికి, ఆఫీసులలో, చిన్న చిన్న రాజకీయాలు, బంధువులలో, ఈ సహోదరుల మధ్యలో, అవి నీకు సంబంధించినవి కాదు. నువ్వు దాన్ని పట్టించుకోబాకు. ఒక్కసారి దాంట్లో తల దూరిస్తే ఇదిగో ఈ కోడి పిల్లలు కొట్లాట మాదిరే. నేను చెప్తున్నాను కదా, కోడి పిల్లలు కొట్లాడే, పురుగు ఒకటే, కొట్లాడేది 4 ఉంటాయి. అట్లా వద్దు. యు ఆర్ డిఫరెంట్. యువర్ స్టాండర్డ్ ఈస్ డిఫరెంట్. యువర్ థింకింగ్ ఈస్ డిఫరెంట్.
యూ హ్యావ్ టు ఫ్లై హై. ఆమేన్. అప్పుడు ఈ పక్షులన్నీ ఓరే వా, నేను కూడా ఎప్పుడైనా అట్లా ఎగురింటే బాగుండరా. ఎగరలేవు, ఎందుకు ఇక్కడ కొట్టుకుంటున్నావు. నువ్వు ఎగరాలంటే పట్టించుకోకూడదు, ఎగరాలంటే పైకి వెళ్ళిపో. అప్పుడు అందరు నిన్ను ఫాలో అవుతారు, నీలాగా ఉండాలని కోరుకుంటారు. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, పక్షిరాజు వల్లే నేను ఉండాలి. మన గొప్ప పక్షిరాజు యేసయ్య మనకున్నాడు. యేసయ్య మాదిరిగా మనం పక్షిరాజు వల్లే పైకి వెళ్ళిపోవాలి. సహోదరి సహోదరుడు, ఈరోజు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మైండ్ సెట్ చేంజ్. మన మనస్తత్వం మార్పు గురించి నేను మాట్లాడుతున్నానండి. నువ్వు కేవలము ఒక మిడత మాదిరిగాను, ఒక చిన్న పక్షి మాదిరిగాను కాదు. థింక్ లైక్ ద ఈగల్ థింగ్స్. పక్షిరాజు మాదిరిగా, ద కింగ్ ఆఫ్ ద స్కై, ఆకాశ రాజుగా నువ్వు ఆలోచించాలి. దేవుడు మనల్ని అక్కడ విహరించమని కోరుతున్నాడు. లెట్ us fly. పడిపోయిన వారు పడిపోయిన దశలో ఉండవద్దు, సొమ్మసిలిన వారు సొమ్మసిలిన దశలో ఉండవద్దు. లేద్దాం, నడవటానికి నేర్చుకుందాం, ఆ తర్వాత పరిగెట్టడానికి నేర్చుకుందాం, ఆ తర్వాత స్పీడ్ అందుకొని ఎగరటానికి నేర్చుకుందాం. అవసరమైనప్పుడు పరిగెడదాం, మరలా అవసరమైనప్పుడు మనం నడుద్దాం, కానీ ఇక పడిపోకూడదు. నో, ఇట్స్ ఓవర్, ఇట్స్ హిస్టరీ. రైస్ అప్, ఫ్లై హై. రైస్ అప్, ఫ్లై హై, ఫ్లై హై. యు ఆర్ కాల్డ్ టు బి ఛాంపియన్స్. మనమందరం విజయవంతులుగా ఉండటానికి పిలువబడ్డాం. ఓ ఎస్. సహోదరి సహోదరుడా, స్నేహితుడా, నిన్ను నీవు బలహీనపరచుకోవద్దు, నిన్ను నీవు తక్కువగా చూడవద్దు. యేసుక్రీస్తు నీ యందు ఉన్నాడు.